మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి దాదాపుగా 19 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం. అయితే అదంతా చదవటానికి సమయం లేదు. ఒక 5 వచనాలు మాత్రం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను. కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలితో అనెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. 19వ వచనాల వరకు ఉంది. ఇదంతా ధ్యానం చేసుకుందాం. అయితే వాక్యం వినటానికి మన సహోదరులకు అలాగే సహోదరులకు మీకున్న ఆసక్తిని బట్టి మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. చదవబడిన ఈ లేఖన భాగము సుమారుగా 19 వచనాల వరకు ఉన్నది. ఇందులో నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి విషయం ఏంటంటే రోగి అయిన మనిషి. మొదటి విషయము రోగి అయిన మనిషి. రెండవ విషయం ఏంటంటే చెరగొనిన పని మనిషి. రెండవ విషయం ఏంటి? చెరగొనిన పని మనిషి. మూడో విషయం ఏంటంటే దేవుని మనిషి. మూడవది దేవుని మనిషి. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి విషయము రోగి అయిన మనిషి. చూద్దాం. చూడండి మరొకసారి రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడు ఆయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. రోగి అయిన మనిషి అని మొదటగా మనం నేర్చుకుంటున్నాం కదా. ఎవరు ఈ రోగి అయిన మనిషి అని అంటే అతని పేరు ఏం పేరు? మా అందరు చెప్పాలి. అతని పేరు నయమాను. నయమాను. సిరియా రాజు అంటున్నారు కదా. సిరియా అనేది ఒక దేశం ఉంది. ఆ దేశానికి ఒక రాజున్నాడు. ఆ రాజు పేరు అక్కడ ఇంకా డీటెయిల్గా వెళ్తే తెలుస్తుంది. అయితే ఆ సిరియా దేశాన్ని ఏలే రాజు దగ్గర ఒక వ్యక్తి సైన్యాధిపతిగా ఉన్నాడు. సైన్యాధిపతి అంటే సైన్యాన్ని నడిపించే ఒక నాయకుడు. ఆ నాయకుని పేరే ఏం పేరు? నయమాను. ఈ నయమానుకు యెహోవా దేవుడే విజయాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. యెహోవా దేవుడే శత్రువులపైన విజయాన్ని ఇచ్చాడు. ఒక శత్రువుకు అంటే ఒక దేవుని నమ్మని వ్యక్తికి మరొక దేవుని నమ్మని వ్యక్తులతో విజయం ఇచ్చేది ఎవరు అంటే దేవుడే. భారతదేశానికి ప్రధానమంత్రిగా నిలవబెట్టిన నరేంద్ర మోడీని నిలబెట్టింది ఎవరు అంటే దేవుడే.
రక్షణ పొందిన వాళ్ళనే కదా నిలబెట్టాల్సింది. ఇంత పెద్ద దేశానికి రక్షణ లేని వాళ్ళని ఎట్లా నిలబెడతాడంటే, దేవుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న దేవుడు, అధికారం కలిగిన దేవుడు, లోక రాజ్యాలన్నీ ఏలే దేవుడు, రాజులకు రాజు, లోకంలో ఉండే రాజ్యాలన్నిటికీ ఈయన రాజు, ప్రభువులుగా పిలువబడే వాళ్ళందరికీ ప్రభు, అధికారులుగా పిలువబడే వారందరికీ ఈయన పై అధికారిగా ఉన్నాడు. అంతా దేవుని చేతిలోనే ఉంది. అయితే ఈ నయమాను చూడండి, నయమాను మహాపరాక్రమశాలిగా ఉండెను. అతడు తన యజమానుని దృష్టికి, అంటే సిరియా రాజు దృష్టికి గనుడై దయ పొందిన వాడుగా ఉండెను. అంత మాత్రమే కాదు, మహాపరాక్రమశాలిగా ఉండెను. అయితే ఇంత పరాక్రమశాలిగా, ఇంత జయశాలిగా, ఇంత ఘనత పొందిన వ్యక్తిగా, ఇంత తన యజమానిని అనగా రాజు దృష్టికి పేరు పొందిన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఇతనికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటంటే కుష్ఠరోగము, కుష్టు వ్యాధి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కుష్ఠరోగము లేకపోయినా పాపే. అన్ని అధికారాలు, అన్ని వసతులు, అన్ని ఉన్నతమైన స్థితులు, అంత ఆరోగ్యము ఎన్ని ఉన్నా కూడా లోకములో యేసు ప్రభువును ఎరగకుండా, హృదయము మార్చబడకుండా ఉన్న ప్రతి వ్యక్తి పాపే. ఆకాశంలో ఎగిరే విమానాన్ని నడిపేంత జ్ఞానము, విమానాన్ని తయారు చేసేంత జ్ఞానము, గొప్ప జ్ఞానవంతుడని పిలువబడుతున్న వ్యక్తి కూడా యేసు ప్రభువుని అంగీకరించకపోతే పాపే. లేకపోతే గొప్ప గొప్ప నోబెల్ బహుమతి, నోబెల్ యొక్క ఆ బహుమతికి అర్హులైన వారందరూ గనులు, జ్ఞానులు, గొప్పవారు, పేరుగాంచిన వాళ్ళు, ఉన్నతమైన వ్యక్తులు, అందచందాలు కలిగిన వాళ్ళు, ఆరోగ్యం కలిగిన వారు, బాగా డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు, ఎన్ని స్థితిగతులు ఉన్నా కూడా చివరికి వాళ్ళ హృదయం మార్చబడకపోతే వారు పాపులుగానే పిలువబడతారు. అయితే ఈ రోగి అయిన మనిషి గురించి మనం ధ్యానం చేస్తున్నాము. యుద్ధములో యెహోవా చేత జయం పొందిన వ్యక్తిగా ఉన్నాడు, యుద్ధములో పరాక్రమశాలిగా ఉన్నాడు. ఆ యుద్ధానికి రాజుగా ఉన్న సిరియా దేశపు రాజు చేత ఘనత పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అతని దృష్టికి గనుడుగా ఉన్నాడు, ఎంతో గొప్ప బలశాలిగా ఉన్నాడు. కానీ తనకు ఒక గొప్ప రోగం ఉంది. అదేంటంటే అది కుష్ఠరోగము. బైబిల్లో కొన్ని చోట్ల ఈ కుష్టు వ్యాధిని దేనితో పోల్చారంటే పాపముతో పోల్చారు. పాపముతో పోల్చబడింది. కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తులను ఊరికి వెలుపల, ఊరు గ్రామంలో ఉండనిచ్చే వాళ్ళు కాదు. ఆ కాలం ఊరికి వెలుపల వాళ్ళు నివసించాలా, అక్కడే ఉండాలా, అక్కడే చనిపోవాలా చివరి వరకు, ఆ వ్యాధి నయం కాకపోతే. అందుకోసమే యేసు ప్రభు ఒకసారి ప్రయాణం అయిపోతుంటే ఒక గ్రామానికి, ఊరికి వెలుపల 10 మంది కుష్ఠరోగులు, అయ్యా నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, మాకు స్వస్థతను అనుగ్రహించని కుష్ఠరోగులు బ్రతిమాలినప్పుడు వాళ్లకు యేసు ప్రభు స్వస్థతనివ్వటం జరుగుతుంది. కుష్టు వ్యాధి లేవియ కాండములో ఆ కుష్టు వ్యాధికి నియమ నిబంధనలు పెట్టి దానికి ఎలా పవిత్రులైతారు, ఎలా అపవిత్రులైతారు అనే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే టోటల్గా కుష్ఠరోగాన్ని, కుష్టి వ్యాధిని పాపముతో కూడా పోల్చవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత సైన్యాధిపతి అయినా, ఇంత జయశాలి అయినా, ఇంత పరాక్రమం కలిగిన వ్యక్తి అయినా, ఇంత ఘనత వహించిన వ్యక్తి అయినా, ఇంత జయాన్ని కలిగిన వ్యక్తి అయినా చివరికి అతనికి కుష్ఠరోగం ఉంది. జనరల్గా అతనికి కుష్ఠరోగం లేకపోయినా పాపే అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ రోగి అయిన ఈ మనిషి స్వస్థత కొరకు, ఈ రోగి అయిన మనిషి యొక్క బాగుపడటం కొరకు మరొకరి సహాయము చేయటం జరిగింది. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఒక్కసారి ఆలోచించాలి. అదేంటంటే నయమానులాగానే లోకములో అధికారము,
ఘనత, పేరు, జ్ఞానము, ఆరోగ్యము, తర్వాత సామర్థ్యము, ఎబిలిటీ, ఇవన్నీ ఎన్నో కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. కానీ వారి యొక్క జీవన విధానములో హృదయము నూతన హృదయముగా మార్చబడకపోతే, పాపము అన్న ఒక గొప్ప భయంకరమైన ఆ యొక్క తీవ్రమైన వ్యాధి, కుష్ఠరోగము కంటే భయంకరమైన తీవ్రమైన వ్యాధితో పోల్చబడింది పాప రోగము, పాపం అనే వ్యాధి. ఈ వ్యాధి నుండి తప్పించుకోవటానికి, ఈ వ్యాధి నుండి విముక్తి పొందటానికి ఎవ్వరూ ప్రయత్నం చేయటం లేదు. శరీర సంబంధమైన రోగాలు ఏవైనా వచ్చాయంటే వెంటనే దాని కొరకు ప్రయాసపడతాము బాగుపడటానికి. ఇతడు కూడా చూడండి, కుష్టు వ్యాధి ఉంది అని తనకు తెలిసిన అప్పటి నుండి అతడు చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ కుష్టు వ్యాధి పోగొట్టుకోవటానికి మరొకరు ఇతనికి సహాయం చేశారు. వారి సహాయం ద్వారా ఆ వ్యాధి పోగొట్టుకోవటానికి కొంత ప్రయత్నం చేయటం జరిగింది. అది మంచిదే, భౌతిక సంబంధమైన ఆరోగ్యం కలిగి ఉండాలి అని కోరుకోవటం మంచిదే. అయితే ఆత్మకు పట్టిన రోగము, ఆత్మను శరీరాన్ని చంపటానికి కారణమైన ఒక రోగం ఉంది. యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు మీ శరీరాన్ని మాత్రమే చంపే వాళ్లకు భయపడొద్దండి. మీ ఆత్మను, శరీరాన్ని చంపే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయనకు భయపడండి. ఆయనకు భయపడితే మీ శరీరము బాగుపడటం మాత్రమే కాదు, మీ ఆత్మకు పట్టిన రోగాన్ని కూడా పోగొట్టుకోవటానికి మీ ఆత్మకు పట్టిన రోగాన్ని పోగొట్టుకోవటానికి కూడా మీరు ప్రయాసపడతారు. ఆత్మను కూడా చంపే దేవుడు ఉన్నాడు. ఆత్మను కూడా చంపే, నరకములో యాతన పడేటట్లుగా చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి భయపడితే ఆత్మకు పట్టిన రోగాన్ని తీసేసుకోవటానికి కూడా మనం ఇష్టపడతాము. అయితే ఇక్కడ ఈ రోగి అయిన మనిషి అని చెప్పుకున్న నయమాను తనకు కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ఏమవుతుందో మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, అయితే ఈ రోగి అయిన మనిషి అనే ఈ మొదటి విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము బలవంతులమైన, అధికారులమైన, ఉద్యోగస్తులమైన, డబ్బున్న వాళ్ళమైన, ఆరోగ్యం కలిగి ఉన్న వాళ్ళమైన, చర్చికి పదే పదే వస్తూ ఉన్నా, పరిచర్య చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఇక ఎన్ని చేస్తున్నా మనకు కూడా ఒక స్వస్థత అవసరము. అది ఆత్మ స్వస్థత. మనకు కూడా శరీర సంబంధానికి కలిగిన స్వస్థత కోసము ప్రయాసపడినట్లుగానే ఆత్మకు కావలసిన స్వస్థత కొరకు కూడా ప్రయాసపడాలన్న ఆశ గనక మనకు లేకపోతే ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోతాము. ఎంతగా అందరి ఎదుట పేరుగాంచిన వ్యక్తులంగా ఉన్నా, అధికారం కలిగిన వ్యక్తులుగా ఉన్నా, ప్రయోజనం లేని వ్యక్తులుగా మారుతాం. అయితే రెండో విషయాన్ని చూద్దాం, తర్వాత ఈ మొదటి విషయాన్ని మరికొంత వివరణ తెలుసుకుందాం. రెండవది ఏంటంటే చెరగొనిన పని మనిషి. 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఒకసారి. 2వ రాజులు 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు అంటే సిరియా దేశంలో నివసించే ప్రజలను సిరియనులు అంటాం. గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్న దానిని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర, నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఆ అమ్మాయి చెప్తుందన్నమాట. ఆ చెరగొరిన చిన్న అమ్మాయి పని మనిషి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర
నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చెరగొనిన పని మనిషి అనే చిన్న పాప వీరి దగ్గరికి చెరలో నుంచి వచ్చింది. అంటే ఈ సిరియా దేశపు ప్రజలు, సైన్యము వీళ్ళు ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి ఇశ్రాయేలు దేశంలో ఉండే వాళ్ళందరినీ బానిసలుగా వాళ్ళ దేశానికి తీసుకొని పోయేవాళ్ళు, గుంపులు గుంపులుగా దాడి చేసి. ఈ దాడి చేసిన క్రమములో ఒక చిన్న పాపను, ఒక అమ్మాయిని కూడా తీసుకొని వచ్చారు ఈ సిరియనులు. ఇలా తీసుకొని వచ్చే క్రమములో ఈ చిన్న అమ్మాయి నయమాను అనే సైన్యాధిపతి ఇంటిలో తన భార్యకు ఉపచారము, పరిచర్య చేయటానికి ఆ అమ్మాయి నియమింపబడటం జరిగింది. అయితే ఈ అమ్మాయి తల్లిదండ్రులకు దూరంగా తీసుకొని రాబడింది, దేశానికి తీసుకొని రాబడింది, దేవుడు లేని స్థలానికి తీసుకొని రాబడింది. తన దేవుడు ఎవరో తెలుసు, తన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసు. అయితే అంత గొప్ప దేవుణ్ణి తో ముడిపడి ఉన్న ఇశ్రాయేలు దేశం నుండి ఆ అమ్మాయి సిరియా దేశానికి తీసుకొని రాబడింది. సిరియా దేశములో ఒక దాసురాలిగా, ఒక పని మనిషిగా, ఒక బానిస పిల్లగా ఆ అమ్మాయి నయమాను ఇంటిలో పరిచర్య చేయటానికై నియమించబడి పనిచేస్తూ ఉంది. అయితే ఈ అమ్మాయి తీసుకొచ్చిన ఆ కుటుంబం మీద కానీ, లేకపోతే అమ్మబడిన ఆ శత్రువుల మీద కానీ, ఆ దేశ ప్రజల మీద కానీ పగ పెంచుకోకుండా, అమ్మాయి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందో చూడండి. నన్ను దాసురాలిగా, పని మనిషిగా చేసిన వీళ్ళు కుష్ఠవ్యాధే కాదు, ఇంకా అన్ని రోగాలు వచ్చి నాశనం అవ్వాలని కోరుకోవటంలే. అమ్మాయి ఏమని కోరుకుంటుందంటే, నా ఏలినవాడు అని అంటే నాకు అధికారం, నా అధికారి, నా పై అధికారి, నా పైబడిన వ్యక్తి, నా యజమానుడైన ఈ నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కదా, అమ్మా అయ్యగారు ఈ కుష్టి వ్యాధి నుంచి విముక్తి పొందాలని నేను కోరుకుంటున్నాను. అది ఎలా సాధ్యమవుతుందంటే అని ఆ అమ్మాయే జవాబు చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఇశ్రాయేలు దేశంలో ఒక పట్టణం ఉంది, దాని పేరు షోమ్రోను. ఆ షోమ్రోను పట్టణంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఇతని వ్యాధిని బాగు చేస్తాడు. అతని దగ్గరికి ఈయన వెళ్ళి బాగుపడాలని కోరుకుంటున్నాను అమ్మగారు అని తన యజమానుడైన నయమాను బాగుపడాలని కోరుకుంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ అమ్మాయి యొక్క ఆ ఉన్నతమైన మనస్తత్వము, ఆధ్యాత్మిక పరిపక్వత చాలా ఇతరులను క్షమించేంత, ప్రేమ కలిగేంత మంచి మనసు కలిగిన వ్యక్తిగా ఈ చెరగొనిన పని మనిషి అయిన చిన్న పాప ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, తనకు కలిగిన బానిసత్వము, తనకు కలిగిన దాసత్వము, తను తల్లిదండ్రులకు వేరుగా చేయబడిన ఆ స్థితి, తను ఆ రాజ్యానికి, ఇశ్రాయేలు దేశానికి వేరుగా చేయబడిన ఆ స్థితిని తను ఎవరిని నిందించకుండా, దేవునిపై కూడా సనగకుండా దేవుని న్యాయాన్ని నమ్ముతున్నట్లుగా మనకు కనపడుతుంది. దేవుని న్యాయాన్ని ఎట్లా నమ్ముతుందంటే, దేవుడు ఏది చేసినా అది న్యాయమే చేస్తాడు. నన్ను, ఈ చిన్న పాపగా ఉన్న నన్ను ఇంత దూరము బానిసత్వంలోనికి ఈ సిరియనులు చెరగొని పోయేటట్లుగా దేవుడు చేశాడు అని అంటే, నన్ను ఈ సిరియా ప్రజలు తీసుకొని బానిసత్వంలో అమ్మేసేటట్లుగా ఒకరింట్లో పని మనిషిగా నన్ను పెట్టుకున్నారు అని అంటే, నేను దేవుని అసలు నిందించను. దేవుని న్యాయాన్ని నేను అర్థం చేసుకుంటాను. దేవుని ప్రేమను నేను నమ్ముతాను. దేవుని వాగ్దానముల యందు నేను విశ్వాసం ఉంచుతాను. దేవుడు ఏది చేసినా అది కరెక్టే చేస్తాడు అని ఈ అమ్మాయి నమ్ముతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకోసమే దేవుని మీద సనగటం లేదు, పని చేస్తున్న ఆ పనింట్లో సనగటం లేదు, దాస్యత్వం కింద ఉంచిన ఆ యజమానుల మీద సనగటం లేదు,
వారికి వచ్చిన రోగం బాగొచ్చిందిలే, ఇలాగే వీళ్ళు నాశనం కావాలని అనుకోవటం లేదు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగిన ఆ చిన్న పాప తన యజమానుడు బాగుపడాలని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరగొనిన పని మనిషిగా ఉన్న ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని గురించి మనకు తెలిసినప్పుడు, అర్థమైనప్పుడు, ఆలోచించినప్పుడు ఇలాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి. చాలాసార్లు మనకు శత్రువులు నాశనం కావాలని అనుకోవటం ఏమో కానీ, ఒక్కొక్కసారి మన మిత్రులే, అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళే ఏదైనా సమస్యలో ఉంటే వాళ్ళకు బాగానే జరిగింది, వాళ్ళు అలాగే నాశనం కావాలి, వాళ్ళు అలాగే కూరుకొని పోవాలి అని కోరుకుంటూ ఉంటాం. మరలా దేవుని నమ్మిన వాళ్ళమే, యేసు ప్రభు ప్రేమను గురించి చెప్తున్న వాళ్ళమే, ఎరిగిన వాళ్ళమే, మందిరానికి వచ్చే వాళ్ళమే చాలాసార్లు మన మైండ్ మెచ్యూరిటీ, వ్యక్తిత్వము ఏదో పాత కక్షలు లోపల పెట్టుకొని, పాత ఆలోచనలు లోపల పెట్టుకొని, ఎప్పుడో మనకు చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు నాశనం కావాలి, వీళ్ళు నాశనం కావాలి, వాళ్ళు నాశనం కావాలని అందరి నాశనాన్ని కోరుకునే వ్యక్తులుగా, దేవుని నమ్మిన వ్యక్తులంగా మనం ఉంటాం. అయితే ఈ అమ్మాయిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శత్రువులే బాగుపడాలని కోరుకుంటుంది, శత్రువులే స్వస్థత పొందాలని కోరుకుంటుంది, శత్రువుల ఇంట్లో పని చేస్తూ ఆ పనిలో లోపం లేకుండా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఉంటుంది. అంతేకాదు, దేవుని ప్రేమ, దేవుని న్యాయము, దేవుని వాగ్దానము, దేవుని యొక్క ఆ యొక్క కృప, దేవుడు చేసే ప్రతిదీ మంచిది అని నమ్మే వ్యక్తిగా ఈ చెరగొనిన పని మనిషి ఉన్నట్లుగా చూస్తుంది. ఈ అమ్మాయి చెప్పింది, ఏమని చెప్పిందంటే, అమ్మగారు, నా ఏలినవాడు అనగా మీ భర్త యజమానుడు ఆ స్వస్థత పొందాలి, కుష్ఠరోగం నుంచి బాగుపడాలని కోరుకుంటున్నాను, షోమ్రోను పట్టణానికి పంపించండి అని చెప్పినప్పుడు అతడు బయలుదేరటం జరుగుతుంది. ఇతడు వెళ్ళి రాజును అడుగుతాడు. నయమాను రాజును అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, అయ్యా, షోమ్రోను పట్టణంలో నాకు బాగవుతుందంట. అంటే ఈ సిరియా రాజు కానుకలు అవి ఇవి బంగారు అన్నీ తీసుకొని ఇశ్రాయేలు దేశంలో ఉన్న రాజుకు పంపుతాడు. పంపి ఏమంటాడంటే, నా సేవకుడైన నయమానును నీ యొద్దకు పంపుతూ ఉన్నాను, అతనికి కలిగిన కుష్ఠరోగం బాగు కావాలి, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, మీ దేశంలో బాగవుతుందని మేము విన్నాము, అందుకే ఈ కానుకలు ఇవన్నీ పంపిస్తున్నాను, ఈ సందేశాన్ని నువ్వు విని నా సేవకుడైన నయమాను బాగు చేయని రాజుకు పంపిస్తాడు కబురు. రాజుకు పంపిస్తే ఇశ్రాయేలు దేశాన్ని ఏలే రాజు, యెహోవా దేవుడే రాజుగా ఉన్న ఆ యజమానుడుగా, యెహోవా దేవుని గురించి తెలిసిన వ్యక్తిగా, ఆ దేశమంతా యెహోవా ఆరాధకులు, ఆ దేశమంతా యెహోవా ప్రజలు, ఆ దేశమంతా ధర్మశాస్త్రం కలిగిన ప్రజలు, లేఖనాలు తెలిసిన ప్రజలు, అద్భుతాలు, సూచక క్రియలు రుచి చూచిన ప్రజలు ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. అదే ప్రజలను ఏలుతున్న ఒక రాజు ఇశ్రాయేలు దేశానికి ఉన్నాడు. నీ దేశంలో నా సేవకుడు బాగుపడాలని కబురు పంపితే ఈయనేం చేస్తున్నాడంటే, మొత్తం వస్త్రాలు చింపుకొని ఏడుస్తున్నాడు. ఎవరు? రాజు. వస్త్రాలు చింపుకొని ఏడుస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో సిరియా రాజు నాతో కయ్యం పెట్టుకోవటానికి, లేకపోతే నాతో యుద్ధం చేయటానికి, నాతో యుద్ధంలో గెలవటానికి, యుద్ధానికి ప్రిపేర్ కామని చెప్పటానికి ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ఆ సిరియా రాజు. నేనంట వాళ్ళ సేవకుడంట నయమానంట, అతనికి కలిగిన కుష్ఠరోగం అంట, అతన్ని నేను బాగు చేయటం ఏంటి? ఇది కయ్యానికి, ఇది యుద్ధానికి, ఇది కక్ష సాధింపుకు కాకుండా మరి దేనికి అని వస్త్రాలు చింపుకొని ఏడుస్తున్నాడు. ఈయనకు దేవుని గురించి కానీ, యెహోవా దేవుని యొక్క గొప్పతనం కానీ, యెహోవా దేవుని యొక్క మంచితనం కానీ, ఆ దేశాన్ని నడిపిస్తున్న ఆ దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానము, బలము, శక్తి గురించి ఏమాత్రం తెలియనట్టుంది.
ఈ రాజుకు. మరలా ఇశ్రాయేలు దేశానికే రాజు, ఇశ్రాయేలు దేశానికే రాజు. ఒక అన్యరాజు, అన్య దేశములో ఉన్న ఒక ఇశ్రాయేలీ అమ్మాయి, పని మనిషి చెప్పగానే దాని యందు విశ్వాసం ఉంచి నమ్మి, తన సేవకుడైన నయమాన్ అక్కడ బాగుపడాలని వెంటనే నమ్మి పంపిస్తూ ఉంటే, అదే దేశంలో ఉండి, అదే ప్రవక్త దగ్గర ఉండి, అదే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎత్తి చూస్తూ, అదే గొప్పతనాన్ని ఆరాధించే ప్రజల మధ్యలో ఉండి ఇతడు అంగీకరించుకొని ఏడుస్తున్నాడు, నేనెక్కడ అతని స్వస్థతపరచాలా అని. దేవుని గొప్పతనం ఇతనికి అర్థం కాలే. అప్పుడు దైవ మనిషి ఎంటర్ అయ్యాడు. మూడో విషయం, దేవుని మనిషి. 8వ వచనం చదవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్మని ఆ రాజునకు వర్తమానము చేసెను. చివరి విషయం చెప్తున్నాను, అదేంటంటే దైవ మనిషి, ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ దైవ మనిషి ఎవరంటే ఎలీషా. రాజు వస్త్రాలు చింపుకున్న సంగతి ఆ దేశమంతా తెలిసిపోయింది. అప్పుడే రాజు ఏం చేసినా తొందరగా వ్యాప్తి చెందుతుంది సమాచారం. వస్త్రాలు చింపుకొని మూతి ముడుచుకొని ఏడుస్తున్నాడంట, ఏంటికో ఏమో అని ఎలీషా ప్రవక్త రాజు దగ్గరికి వచ్చాడు. చెప్తే ప్రవక్తకు విషయము చెప్పటం జరిగింది. వింటున్నారా? ప్రవక్తకు విషయం చెప్పడం జరిగింది. ఎలీషా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, ఇశ్రాయేలు దేశములో ఒక ప్రవక్త ఉన్నాడనే వారికి తెలియబడినట్లుగా అతన్ని నా యొద్దకు రానేమో, ఏం వ్యాధిందో ఏం కథనో రానేమో అని ఎలీషా ధైర్యంగా చెప్తున్నాడు, సవాలుతో చెప్తున్నాడు, ఒక గొప్ప నిశ్చయితతో చెప్తున్నాడు. ఎందుకు అట్లా చెప్పగలుగుతున్నాడు ఈ ఎలీషా ప్రవక్త అంటే, దేవుని జ్ఞానం ఎంతో తెలుసు ఎలీషాకు, దేవుని ప్రేమ ఎంతో తెలుసు, దేవుని గొప్పతనం ఎంతో తెలుసు, దేవుని బలం ఎంతో తెలుసు, దేవుని యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం అంతా స్వయంగా అనుభవపూర్వకంగా రుచి చూసిన వ్యక్తిగా ఈ ఎలీషా ఉన్నాడు. ఉంటేనే అంత ధైర్యం వచ్చేది. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుని గురించి మనకు అర్థమైతే ఎక్కడ లేని ధైర్యము, ప్రోత్సాహం వస్తుంది. అది మన సమస్యలు పోవటానికైనా, ఆర్థికపరమైన ఇబ్బందులు తీరటానికైనా, మంచి ఆరోగ్యం కొరకైనా, తర్వాత ఇక దేని కొరకైనా, ఉద్యోగం కొరకైనా, లేకపోతే మంచి ఉన్నతమైన చదువుల్లో వెళ్ళటానికైనా, లేకపోతే ఈ నరకం నుండి తప్పించబడే పరిస్థితికైనా, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళతానే నిశ్చయిత కొరకైనా, కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు తీరటానికైనా, దేనికైనా సరే ఒక గొప్ప బలము, ప్రోత్సాహము, ధైర్యము వస్తుంది. ఎవరికంటే దేవుని పిల్లలుగా ఉన్న వారికి. దైవ మనిషిగా ఉన్న ఎలీషాకు ఆ ధైర్యం ఉంది. రాజు దగ్గరకు వచ్చి, రాజా నువ్వెందుకు వస్త్రాలు చింపుకొని ఏడుస్తున్నావు? మన దేశాన్ని, ప్రజలను, ఈ ప్రాంతంలో ఉండే వ్యక్తులను పరిపాలించే దేవుడు వీరిని మాత్రమే కాదు, సర్వలోకానికి చక్రవర్తిగా ఉన్న ఆయన గొప్పతనం ఏంటో నాకు తెలుసు. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడని తెలియబడినట్లుగా, ఆ ప్రవక్త ఎవరి మనిషో తెలియబడినట్లుగా, ఆ ప్రవక్త ఎవరికి ప్రవక్తగా ఉన్నాడో తెలియబడినట్లుగా, ఆ ప్రవక్త దేవునితో మాట్లాడే ప్రవక్త అని తెలియబడినట్లుగా, ఆ ప్రవక్త దేవుని ద్వారా స్వస్థత కలిగించే ప్రవక్తగా తెలియబడినట్లుగా, ఆ నయమాను రానిము మన దేశానికి అని ధైర్యంగా, బలంగా, ప్రోత్సాహకరంగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. చదువుదాం కింద, ఇంకా 9వ వచనం చదువుదాం. ఆ నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి
ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా అంటున్నాడు, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. నయమాను ఎట్టకేలకు చివరికి రానే వచ్చాడు. ఎక్కడికి వచ్చినాడు నయమాను? ఇశ్రాయేలు దేశానికి నయమాను ఇంటి ముందరకు వచ్చినాడు. ఇంటి ముందర దిగాడు. దిగితేనే నయమాను యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే, దిగగానే ఎలీషా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ ప్రవక్త, ఆ దూత, ఆ ఎలీషా ప్రవక్త చుట్టూ ఉన్న శిష్యులు వస్తారు. వచ్చి వెంటనే రా నయమాను అని చెప్పి, ఎక్కడ నీకు కుష్ఠరోగం అని అడిగి, ఆ కుష్ఠవ్యాధి మీద ఇలా చెయ్యి చాచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి ప్రార్థన చేసి ఎంతో ఆప్యాయతగా, ఆతురతగా, కంగారుగా నాకు బాగు చేస్తాడని అనుకున్నాడు. చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు నయమాను. అయితే ఏం జరుగుతుందంటే, ఎలీషా ఒక దూతను పంపి వచ్చినాడా, వస్తే యోర్దాను నది ఉంది కదా, పోయి స్నానం చేసి అట్నే బాగుపడతాడు, వెళ్ళిపోమని చెప్పాను. నయమానుకు కోపం వచ్చింది. ఏంది, బయటికి కూడా రాకుండా ఆ మనిషి ప్రవక్త దూతను పంపించి బయటికి పోయి ఆ నదిలో మునిగి పొమ్మని చెప్తున్నాడు అని కోపం తెచ్చుకుంటున్నాడు. ఏమి ఈ నది అంత గొప్పదా? ఈ యోర్దాను నది అంత గొప్పదా? మా దేశంలో కూడా నదులు ఉన్నాయి. ఏమేమి నదులు ఉన్నాయి అక్కడ? పేర్లు 12వ వచనంలో ఉంటుంది. దమస్కు నదులైన అబానాయును, ఫర్పరు, ఇవి నోర్లే తిరిగవు నదులు. అబానాయును, ఫర్పరు. మా దేశంలో కూడా నదులున్నాయి. ఏమి మీ యోర్దాను నది అంత గొప్పదా? మా దేశంలో కూడా నదులున్నాయి. నేను అక్కడ మునగలేకనా, అక్కడ స్నానం చేయలేకనా ఇంత దూరం వచ్చింది? ఏంటి ఆ వ్యక్తి అలా సమాధానం ఇస్తాడని కోపపడుతూ ఉన్నాడు. ఈ దినాన కూడా చాలామంది ఇలాంటి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. సింపుల్గా మన సహోదరులు, పాస్టర్లు, మన సంఘంలో ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తారు, స్వస్థత జరుగుతుంది. వాళ్ళ కోరికలు ఏంటంటే నెత్తి మీద చేయబెట్టాలని, పుండు మీద చేయబెట్టాలని, లేకపోతే ఆ ఎంటికలు లేకుంటే ఎంటికలు వచ్చేటట్టు ఆ ఎంటికల మీద చేయబెట్టాలని, స్వస్థత కొరకు పై అంతా నూనె రాసి మసాజ్ లాగా చేయాలని, రకరకాల ఎక్స్పెక్టేషన్స్ చేస్తుంటారు. ఇది పాస్టర్లకు, చాలామంది పాస్టర్లకు అలవాటు అయింది. ఇట్లా చేస్తే కానీ డబ్బులు రావని వాళ్ళకు కూడా తెలుసు. అందుకోసమే వాళ్ళను పడగొడుతుంటారు. టచ్ అనగానే ఎగిరిపోయి పడుతుంటారు, లేస్తుంటారు, మళ్ళీ వాళ్ళని లేపుకొస్తుంటారు, లేపుకొచ్చిన వాళ్ళకు నీళ్ళు దాపుతుంటారు. ఇలా కొంతసేపటికి అంతో ఇంతో వాళ్ళకు డబ్బులు వేసి 10,000, 15,000, 20,000 వేసి కానుకలు వేసి వెళ్ళండి నాయనా అన్నట్టు. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు కూడా చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు తగినట్లుగానే పాస్టర్లు మలచబడి వాళ్ళకు ప్రార్థనలు, స్వస్థతలు జరిగిస్తున్నారు. డబ్బు సంపాదన కూడా బాగానే చేస్తున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? తొందరపడి ఎవరి నెత్తి మీద హస్త నిక్షేపణ చేయొద్దు అంటాడు. ఎవరి తల మీద నువ్వు హస్త నిక్షేపణ చేయొద్దు, పరుల పాపంలో నువ్వు పాలివాడవు కావద్దు. ప్రార్థన చెయ్యి మామూలుగానే. దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంటే, దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థమైతే, దేవుడు నీ ప్రార్థన వింటాడు అని నీకు అనిపిస్తే,
నీవే కిందులు మెదులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేయగానే జరిగిపోతాయి. అలాగా నువ్వు కింద పడి మీద పడి వాళ్ళను దొబ్బి కిందేసి మీదేసి ప్రార్థన చేస్తున్నట్లుగా ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. అన్ని తిప్పలు పడాల్సిన అవసరం లేదు. దేవుని యందు నీకు నమ్మకం ఉంటే. ఓసారి ఏలియా ప్రవక్తన ఆకాశం నుంచి అగ్ని కురిపించింది కదా. ఏలియా ప్రవక్త కూడా ఆకాశం నుంచి అగ్ని కురిపించే సమయములో అవతల కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వారు బయలు దేవత ప్రవక్తలు. సుమారుగా 400కు పైగానే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రంపాలతో కోసుకుంటున్నారు, చేతులు కోసుకుంటున్నారు. దేవా, బయలుదేవా ఎక్కడున్నావు, ఆకాశం నుంచి అగ్ని కురిపించని డప్పులు కొడుతున్నారు, వాయిద్యాలు వేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, ఎగిరి గంతులు వేస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆకాశం నుంచి అగ్ని దిగి దహన బలిపీఠాన్ని దహించటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏలియా ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే సింపుల్గా, ప్రభువా నీవే నిజమైన దేవుడవని వీరికి తెలియనట్లుగా ఈ కార్యాన్ని జరిగించు. వాళ్ళు తిప్పలవన్నంత తిప్పలు పడతలేడు ఈయన. ఎందుకంటే ఈ దేవుని గురించి ఇతనికి తెలుసు, ఈ దేవుని గొప్పతనం ఇతనికి తెలుసు, ఈ దేవుని యొక్క జ్ఞానం ఇతనికి తెలుసు, ఈ దేవుని యొక్క బలం ఏంటో ఇతనికి తెలుసు. దేవుని బలము, జ్ఞానము, గొప్పతనము, ప్రేమ, విశ్వాసము గురించి తెలిసిన వాళ్ళు ఇలాగే ప్రార్థన చేస్తారు. ఏందబ్బా ఇంత సింపుల్గా ప్రార్థన చేశా, ఇంత నూనె రాయకపోయా, నీళ్ళకు ప్రార్థన చేయకపోయా, నెత్తిన చేయి పెట్టకపోయా, వేసి గోడకేసి దుబ్బకపోయా, ఇంత సింపుల్గా ప్రార్థన చేస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. సింపుల్ ప్రార్థనలు చేసే వాళ్ళంతా దేవుని బలాన్ని ఆశ్రయించే వాళ్ళు. హల్లెలూయా. దేవుని బలాన్ని ఆశ్రయించే వాళ్ళు సింపుల్గానే చేస్తారు, అయితే కార్యాలు జరుగుతాయి. గట్టిగా అరిచి, మైకులు అదరపోయేటట్లుగా అరిచి చేసేది కాదు ప్రార్థన. సింపుల్గా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు. చదువుదాం చూడండి, ఇంకా 12వ వచనం చదువుదాం. దమస్కు నదులైన అబానాయును, ఫర్ఫరను ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను నయమాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మనే మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. నయమాను వెంట ఒక దాసుడు వచ్చాడు. ఇతనికి అంతో ఎంతో తెలివితేటలు ఉన్నాయి, బుద్ధి జ్ఞానము కొంచెము ఉంది. లేకపోతే మా నయమాను ఇంత కోపమవుతున్నాడు, వాయబ్బా ఇంత రౌతుడవుతున్నాడు, ఈ స్వస్థత లేకపోతే వాయనంబడే మేము కూడా మా దేశానికి మేము వెళ్ళిపోతాము అని అనుకోలే. బాధపడి మొగమంతా మార్చుకొని మా దేశంలో నదులు లేవా, అవి లేవా, ఇవి లేవా, ఇట్లా చేస్తాడు ఆ ప్రవక్త అంటే ఇతడు కొంచెం ధైర్యం తెచ్చుకొని నయమాను దాసుడు ఏమంటాడంటే, ఏమయ్యా ఇంత బాధపడుతున్నావు నువ్వు? ఆ ప్రవక్త ఏం చెప్పినాడు నీకు? పెద్ద కొండ మోసుకురమ్మని చెప్పినాడా? లేకపోతే నీ ధనాగారం అంతా తెచ్చి ఏమన్నాడా? లేకపోతే నీ శక్తికి మించిన పని చేయమన్నాడా? ఏమంత గొప్ప పని చేయమన్నాడని నువ్వు ఇంత బాధపడుతున్నావు? సింపుల్గా యోర్దాను నదిలో మునిగి తేలితే నీకు బాగా అవుతుందని చెప్పాడు. ఇది కూడా నువ్వు అంత పెద్ద కార్యంగా తీసుకుంటున్నావు, ఇంత అవమానంగా తీసుకుంటున్నావు ఎందుకు? చిన్న పనే కదా నాయన ఆయన చెప్పింది, అది చెయ్యి ఫస్ట్, తర్వాత చూద్దాం. ఆ యోర్దాను నదిలో మునిగి చూడు, అది చిన్న కార్యమే కదా. ఒకవేళ పెద్ద కార్యం చేయమనంటే, నీ శక్తికి మించిన పని చెప్పింటే నువ్వు చేసేవానివే కదా. ఇది చిన్న పని అని చేయటం లేదా?
చెయ్యండి అని చెప్పి అతన్ని ప్రోత్సహించినప్పుడు అతడు తన దాసుని మాట విని యోర్దాను నదిలో 7 మార్లు మునిగి తేలగానే అతని కుష్ఠరోగము పోయి శుద్ధుడయ్యాడు. హల్లెలూయా. ఎట్లా శుద్ధుడయ్యాడు అంటే పసిపిల్లల దేహం వల్లే. చిన్నపిల్లలు పుట్టినప్పుడు చిన్నపిల్లలకున్న ఆ దేహం ఏ విధంగా ఉంటుందో, ఆర్గన్స్ ఏ విధంగా ఉంటావో, ఆరోగ్యం ఎట్లుంటుందో అలా శుద్ధుడై బయటికి వచ్చాడు. ఇది గొప్ప స్వస్థత, అద్భుతమైన శ్రేష్టమైన గొప్ప సూచక క్రియ దేవుడు ప్రవక్త ద్వారా జరిగించాడు. ఈ దినాల్లో కూడా పెద్ద పెద్ద సాహస కార్యాలు చేయమంటే చేస్తారు. రక్షణ కొరకు, నూతన హృదయము వచ్చుట కొరకు, నిత్య జీవము స్వతంత్రించుట కొరకు, పరలోక రాజ్యము చేరుట కొరకు నీవు పరిశుద్ధ క్రియలు చేయుము, సత్క్రియలు చేయుము. తర్వాత నీ శక్తికి మించిన ప్రతి పనిని చేయుము. నీవు నీ శక్తికి మించిన కానుకలను అర్పించుము. తర్వాత నీ బలమంతటిని దేవుని కొరకు ఉపయోగించుము. నీ ఆస్తంతటిని దేవుని కొరకు హెచ్చించుము అని మన శక్తికి మించిన పనులు చేయమంటే మనం ఎన్నో చేస్తాం. శక్తికి మించిన పనులు, శక్తికి మించిన సత్క్రియలు, శక్తికి మించిన పరిశుద్ధత. నీవు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నీకు స్వస్థత వస్తుంది, ఇలా ఉంటేనే నీకు ఆరోగ్యం వస్తుంది, ఇలా ఉంటేనే నీకు నిత్య జీవం వస్తుందనే శక్తికి మించిన పనులు చేయటానికి ఇష్టపడతాం. కానీ సింపుల్గా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుము. యేసు ప్రభు నీ కొరకు వెల చెల్లించాడు. యేసు ప్రభు నీ కొరకు రక్తము కార్చాడు. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం అర్పించాడు. నీవు చేయాల్సిన పనేమీ లేదు. కేవలము ఆయన క్రియ యందు విశ్వాసం ఉంచుము. ఆయన కార్చిన రక్తం యందు పాప క్షమాపణ ఉన్నది. ఆయన జరిగించిన గొప్ప కార్యమునందు హృదయములో విశ్వాసం ఉంచుమనే ఈ చిన్న పని చేయటానికి పాపము యేసు ప్రభు మీద మోపబడుతుంది, పరిశుద్ధత నీ మీద మోపబడుతుందనే ఆ చిన్న కార్యము చేయటానికి ఈ గొప్ప నీతి నీకు ఆపాదించబడుతుంది. ఈ చిన్న పని చేస్తే అని చెప్తూ ఉంటే చాలామందికి ఏమవుతుందంటే ఇది ఒక గొప్ప సాహస క్రియలాగా లేదే, ఆకాశం నుంచి అద్భుత క్రియలాగా లేదే, నా శక్తికి మించి పనులు చేసేటట్లుగా లేదే, నా స్వనీతి క్రియలు చేయటానికి ఇది ఉపయోగంగా లేదే, నా క్రియల మీద లేదే, ఇది ఆధారపడి లేదే నిత్య జీవము, నా మంచితనం మీద నిత్య జీవం ఆధారపడి లేదే, నా బలం మీద నిత్య జీవం ఆధారపడి లేదే, నా పరిశుద్ధత మీద పరలోకం ఆధారపడి లేదే. అలా ఆధారపడి ఉంటే నేను ఖచ్చితంగా చేసేవాడిని అని చాలామంది గొప్ప గొప్ప సాహస కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నారు. కానీ యేసు ప్రభునందు సింపుల్గా ఆయన చేసిన గొప్ప బలియాగము వైపు విశ్వాసం ఉంచి నీ పాపం ఆయన మోసాడు, తన నీతి పరిశుద్ధత నీకు ఇస్తాడని చెప్తుంటే ఇంత సింపుల్గా వస్తుందా పరలోకం? ఇంత ఉచితంగా దేవుని నీతి మనకు వస్తుందా అని అంటూ ఉన్నారు. అందుకోసమే ఆ నయమాను సేవకుడు అంటున్నాడు, అయ్యా గొప్ప గొప్ప కార్యాలు, నీ శక్తికి మించిన కార్యాలు, బలపరాక్రమం కలిగిన కార్యాలు, డబ్బు బలగముతో కూడిన కార్యాలు, పొలము దస్తాదులతో కూడిన కార్యాలు చేయమంటే చేసేవాడివే కదా. పోయేటప్పుడు యోర్దాను నది ఉంటుంది. ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగి తేలితే నీకు స్వస్థత వస్తుందని చెప్పి ఆ చిన్న కార్యము నీకు చిన్నదిగా కనపడుతుందా? అది చెయ్యయ్యా అని అతన్ని బ్రతిమాలినప్పుడు అతడు యోర్దాను నదిలో మునిగి తేలుతాడు. 7 మార్లు మునిగి తేలితే అతని దేహము పసిపిల్లల దేహం వల్లే అయి స్వస్థత పొందటం జరుగుతుంది. కుష్ఠరోగము మానిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక కుష్ఠరోగం మానిపోయిన తర్వాత ఈ మనిషి అంటున్నాడు, చూడండి, చదువుదాం చూడండి. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా
దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకోవలసినదని అతనితో చెప్పగా, ఇప్పుడు అంటున్నాడు శుద్ధుడై, ఇప్పుడు నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను, ఇశ్రాయేలు దేశములో ఉన్న దేవుడే సర్వలోకానికి దేవుడు, ఇతడే గొప్ప దేవుడు అని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు. ఇలాంటి మాటలు చాలామంది దినాల్లో స్వస్థత పొందిన వెంటనే చెప్తున్నారు. బాగుపడిన తర్వాత ఈ దేవుడే గొప్ప దేవుడు, ఈ దేవుడే మంచి దేవుడు, ఈ దేవుడే ఉన్నతమైన వాడు అని అంటున్నారు. బాగుపడిన ఒక నెల 2 నెలలకు అసలు వాళ్ళ అడ్రస్సే ఉండదు. మరలా లోకంలోనికి కలిసిపోతున్నారు, మరలా పాత జీవితంలోనికి కలిసిపోతున్నారు, దేవుని గొప్పతనాన్ని మర్చిపోతున్నారు. ఇతడు మర్చిపోయాడో లేదో తన జీవితంలో మనకు తెలియదు, కానీ ఇతడు అంటున్నాడు స్వస్థత పొందిన తర్వాత, ఇశ్రాయేలు దేశంలో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. ఎక్కడ మాట? 15వ వచనమా? అప్పుడు అతడు తన పరివారముతో దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఎరుగుదును అని చెప్పేసి ఏమంటున్నాడు తెలుసా? ఎలీషాకు బహుమానాలు ఇస్తున్నాడు, బహుమతులు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. స్వస్థత జరిగినందుకు మనోళ్ళు కూడా ఇస్తారు కదా. స్వస్థత జరిగినందుకు దేవుని సేవకులకు, దేవునికి మనోళ్ళు కూడా కానుకలు ఇస్తారు. ఇతడు కూడా బహుమతులు ఎలీషాకు మరి ఇస్తున్నట్లుగా చూస్తున్నాము. నా యొద్ద ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని ఎలీషాతో చెప్పగా, ఎలీషా ఏమంటున్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకొనను అని చెప్పాను. నాయమాను అతనిని ఎంతో బ్రతిమాలినను, అతడు ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకైనను నేనిక అర్పింపను. 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా అని అడుగుతున్నాడు. మరలా ముగించేస్తాను, సమయం అవుతుంది. ఏమంటున్నాడంటే, మీ దేశములో స్వస్థత కలిగింది, మీ దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడే గొప్ప దేవుడు, నాకు స్వస్థత కలిగించిన ఈ దేవునికి నీకు కానుకలు ఇస్తున్నాను అని కానుకలు ఇస్తున్నాడు. కానుకలు ఇచ్చే అరచొద్దండి, వాక్యం చెప్పేటప్పుడు అరవకూడదు, సైలెంట్గా ఉండాలి. ఈ కానుకలు ఈ ప్రవక్తకు ఇచ్చేటప్పుడు తీసుకోకుండా ఎలీషా ఏమంటున్నాడంటే, నాకు నీ కానుకలు అవసరమే లేదు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో, ఎవరికి దాసునిగా ఉన్నానో, ఎవరి ప్రవక్తనని చెప్పబడుచున్నానో ఆ దేవుడే మహిమపరచబడును గాక, నేను తీసుకోను అన్నప్పుడు సరే అని నయమాను అనుకోవాలి. మరలా ఏమంటున్నాడు, మీ దేశంలో ఇంత మన్ను ఉంటే కంచరగాడుల మీద నేను మన్నును మోసుకపోతా అంటున్నాడు. స్వస్థత వరకే, ఎవరైనా స్వస్థత వరకే. మళ్ళా మన్ను తీసుకుపోయి ఏం చేస్తాడు? మన్ను కాదయ్యా, దేవుడు స్వస్థత పరిచింది. ప్రవక్తను నేను కాదయ్యా, దేవుడు స్వస్థత పరిచింది. దేవునికే సర్వ మహిమ ఘనత కలగాలి. ఇందాకనే కదా నువ్వు చెప్పింది, ఇశ్రాయేలు దేశంలో ఉన్న దేవుడే లోకమంతటికి దేవుడు అని చెప్పావు. అంతలోపలనే మళ్ళీ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న మన్ను గాడుల మీద తీసుకొని పోతా అని అంటున్నావు అని చెప్పి, నీ ధనము నీ బహుమానము నాకు అక్కర్లేదని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. 18వ వచనం, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినట్లా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని నయమానును చెప్పగా, ఎలీషా సరే నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యుద్ధ నుండి వెళ్ళి
కొంత దూరము సాగిపోయాను. మన్ను లేదు, గిన్నె లేదు, ఈ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు ఏమంటున్నాడంటే, సరేనయ్యా, నాకు నా దేశములో రిమ్మోను అనే ఒక దేవత ఉంది, నేను ఇక ఆ దేవతను పూజించను, ఆ దేవతకు నమస్కరించను, ఆ దేవతకు బలిపీఠములు అర్పించను. ఒకవేళ అర్పిస్తే యెహోవా జీవము తోడు అని అంటున్నాడు. నేను అర్పించానని దేవుని సన్నిధిలో ప్రవక్త ఎదుట మొక్కుకుంటూ ఉంటే, అడుగుతూ ఉంటే, మంచిదే, మంచి తీర్మానమే తీసుకున్నావు, ఇక నెమ్మది కలిగి వెళ్ళు అని అతన్ని సాగనంపటము జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ మనిషిగా ఉన్న వ్యక్తి చాలా దేవుని అనుసరించాల్సిన వ్యక్తిగా ఉన్నాడు. కానుకలు ఇస్తుంటే చేతులు జాపి తీసుకోవటం, బహుమానాలు ఇస్తుంటే అరువులు జాపి తీసుకోవటం, వేలు ఇస్తుంటే తీసుకోవటం, ఎకరాలు భూములు ఇస్తుంటే లక్షలు ఇస్తుంటే దేవుని పేరుని ఇస్తున్నారు కదా అని ఎంతైనా సంపాదించుకోవటం కాదు సేవ అంటే. అపోస్తలుడైన పౌలు చివరి వరకు కేవలము 2 అంగీలతో మాత్రమే బ్రతికాడు. తన తల తెగ నరికే వరకు ఆస్తిపాస్తులేమీ లేవతనికి, చివరి వరకు ఉచితంగా సేవ చేశాడు. ఈ దినాన సేవకులు ఎక్కడ చూసినా డబ్బు సంపాదననే, ఎక్కడ చూసినా ఆస్తి సంపాదనలే, ఎక్కడ చూసినా సేవకు రాకముందు ఏమీ లేదు, సేవకు వచ్చినాక ఎకరాలు పొలాలు, లక్షలు బ్యాంక్ బ్యాలెన్సులు, గొప్ప ఇల్లు. సేవలో సంపాదన ఉండదు బైబిల్ ప్రకారము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమానిచ్చే కానుక ఈ వ్యక్తి స్వీకరించటం లేదు. ఎలీషా, నాకొద్దు, నాకు దేవుడున్నాడు, నీ సొమ్ము నాకు అవసరం లేదని అతనికి స్వస్థత కలిగించి తిరిగి పంపించి వేయటం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధమైన ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన ఆత్మ సంబంధమైన జీవన విధానాన్ని మనం అలవర్చుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఇంతవరకు మీ యొక్క గొప్పతనం ఏంటో ప్రభువా నయమాను ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకై మీకు వందనాలు. ప్రభువా, మీరు సజీవుడమైన దేవుడు అని దేవా తను సాక్ష్యం ఇచ్చి, మీ నామాన్ని తప్ప వేరే నామము ఈ లోకములో లేదని సాక్ష్యం ఇచ్చాడు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప ప్రేమను మీరు మా ఎడల చూపినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి.